రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. దేవుడు మనందరినీ ప్రేమించి మరొక నూతన దినమునిచ్చి మరొక వాక్యం ద్వారా కూడా మనల్ని దర్శించి బలపరచడానికి దిగి వచ్చిన ఆ మహోన్నతుని వాక్యం అందుకొని ఆయన వలన మాత్రమే మనం ఆశీర్వదించబడి ఆయన్ని కనపరుద్దాం. ఆ వాక్యం ఏమై ఉన్నదో ధ్యానించుకుందామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనమును ఈరోజు వాక్యముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఎవరితో దేవుడు ఈ మాట చెప్తున్నాడో ఒక్కసారి 15వ వచనం నుంచి చూసుకుందాము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోధన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లక ఉన్నది. యెహోవా ఈ ఆజ్ఞను ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇక్కడ రామాలో ఏం జరుగుతున్నదని దేవుడు సెలవిస్తున్నాడంటే, అంగలార్పును మహారోదన కూడా ధ్వని వినబడుచున్నది. కానీ ఆ స్థలంలో రాహేలు తనకు పిల్లలు లేనందున తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. అంటే ఆ పిల్లలు ఏమైపోతారో, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో, పిల్లలు దక్కుతారో లేదో అన్న ఉంటే కదా, పిల్లలు ఉంటే కదా ఆ ఓదార్పు ఆమెకు దొరుకుతుంది. సో ఆ ఓదార్పు ఆమెకు ఉండాలి అంటే పిల్లలు లేరు. సో పిల్లలు లేనందువలన ఆమె అంగలార్చుచు ఏడుస్తూ ఉన్న సమయంలో దేవాది దేవుడు ఆమెను చూచి ఆజ్ఞనిస్తున్నాడు. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము అని అంటున్నాడు. అంటే రాహేలు పరిస్థితిని చూసిన దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఆమెకి ఇస్తున్న మాట ఏమై ఉందంటే, యెహోవా ఆజ్ఞ సెలవిచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము అని దేవుడు ముందుగా ఆమెను బలపరుస్తున్నాడండి, ధైర్యపరుస్తున్నాడండి. రాహేలు ఏ స్థితిలో ఏడ్చుచున్నది? అక్కడ రామాను అన్న ఆ దేశంలో మహారోధనయు అంగలార్పున అక్కడ ఉన్నప్పుడు ఆమె తనకు పిల్లలు లేనందున నన్ను ఓదార్చు వాళ్ళు ఎవరు లేరు అని ఆమె బాధపడుతున్న సమయంలో ఆ దేవాది దేవుడు ఆమెకు ఆజ్ఞయిస్తూ మాట్లాడుతున్నాడు, ఆమెను ఓదారుస్తున్నాడు. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచడం మానుము అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పిల్లలను బట్టి దేవుని దగ్గర అంగలారుస్తున్నావా? నిన్ను చూడడం లేదనో, నిన్ను బలహీనపరుస్తున్నారనో, అనరాని మాటలు అంటున్నారనో, అసలు నిన్ను పట్టించుకోవడం లేదనో, లేక నీ భర్త నిన్ను పట్టించుకోకుండా మా మధ్యలో ఉండాల్సిన ప్రేమాభిమానాలు లేవండి, అసమాధాన స్థితి వచ్చిందండి, మా ఇంట్లో సమాధానమే లేదండి, ఎప్పుడు చూడు గొడవలన్న స్థితిలో ఉన్నావా? లేకుంటే నాకు పిల్లలే లేరు, అసలు నేను ఎవరిని గురించి ఏడవాలా, ఈ రాహేల్లాగానే అయిపోయింది నా జీవితం కూడా అని బాధపడుతున్నావా? లేకుంటే అన్నీ ఉన్నా కూడా మేము ఉండాల్సిన పరిస్థితుల్లో సమాధానం లేకుండా, సమృద్ధి లేకుండా, లేమిలో కరువులో మేము జీవిస్తున్నామని కన్నీటితో ఉన్నావా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఏడవక ఊరుకొనుము, ఏడవక ఊరుకొనుము. గమనించారా ఈ విషయము? దేవుడు ఎప్పుడు కూడా ఏడ్చే వాళ్ళను, దుఃఖముతో ఉన్న వాళ్ళను, కన్నీళ్లతో ఉన్న వాళ్ళను, అంగలార్చుచున్న వాళ్ళను, ప్రార్థన విజ్ఞాపన మొరలను దేవుడికి అప్పగించుచున్న వాళ్ళను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. ఆయన చేసే మొట్టమొదటి కార్యం ఓదార్చడం మాత్రమే చేశాడు ఆయన. ఇక్కడ రాహేల్కు కావాల్సింది ఏంటిది? నేను ఆశీర్వదించేశానమ్మా, నీ పిల్లలు కలుగుతారు, నువ్వు వెళ్ళని ఒక మాట అనేస్తే వచ్చే సంతోషం కాదండి. అక్కడ ఆమెకు ఎంత సంతోషం, ఎంత వేదన అనుభవిస్తుందామే, ఏడుస్తుంది దేవుని దగ్గర, అంగలారుస్తుంది. ఇక్కడ రామాలో చూస్తే ఇంత అంగలార్పు ఓదార్పు లేని స్థితి ఇక్కడ ఉంటే నా జీవితంలో కూడా సేమ్ అదే ఉంది. నా వాళ్ళు నాతో లేరు,
నా సంతానం నాకు లేదు అసలు సంతానం. ఈ పరిస్థితుల్లో నన్ను నీకు లేకుండా ఏమైందమ్మా, రేపు వస్తారు ఎల్లుండి వస్తారని చెప్పగలిగిన స్థితి నాకు లేదు. నేను పడుతున్న బాధకు నువ్వు ధైర్యం తెచ్చుకొని చెప్పగలిగిన వాళ్ళు కూడా లేదు. ఎందుకు ఈ స్థితి అని ఆమె ఏడుస్తూ ఉన్న సమయంలో ఆమె ఏడుపును, ఆమె అంగలార్పును, ఆమె కన్నీళ్లను దేవుడు మాత్రమే చూశాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిన్ను కూడా చూస్తున్న దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏమంటున్నాడు ఆయన? ఏడవక ఊరకుండుము. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? కన్నీళ్లు విడుచుట మానుము. మానిన తర్వాత నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. మరి ఏడవక కన్నీళ్లు పెట్టక మేము ఏం చేయాలి ప్రభా? మా పరిస్థితి కన్నీళ్లే తెప్పిస్తుంది మాకు. మేము ఎదుర్కొంటున్న ఈ సమస్యలు మాకు ఏడుపునే తెప్పిస్తున్నాయి ప్రభా. దీనిలో మేము ఇంత బాధతో మేముంటే నువ్వు ఏడవద్దు, కన్నీళ్లు విడుచుట మానుమానంటే ఎలా ప్రభా అని అనుకుంటున్నావా? దేవుడు దానికి తగిన జవాబు ఇస్తున్నాడు. నీ క్రియ సఫలమై, దేవుని కొరకు, దేవుని మహిమపరచడానికి కొరకు నువ్వు ఏ స్థితిలో ఉండి దేవుని ఘనపరచాలని ప్రతి త్రోవను వెతుక్కుంటూ దేవుల్లో నువ్వు నిలబడి ఉన్నావేమో, ఈరోజు దేవాది దేవుడు నీకు జవాబిస్తున్నాడు. ఈరోజు నీ క్రియ సఫలమై దేవుని కొరకు నిలబడి నువ్వు ఇచ్చేదాకా నీతోనే నేను అంగలారుస్తున్నాను ప్రభా, నువ్వు ఇచ్చేదాకా నీ ద్వారానే నేను పొందుకుంటానయ్యా, ఎప్పటికైనా నాకు కావాల్సింది నువ్వే ఇవ్వవలసిన వాడవై ఉన్నావయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు నిరీక్షణ కలిగి అంగలార్చుచున్నవేమో, అట్టి దేవుడు నీకు ఈరోజు జవాబిస్తున్నాడు. ఏమని అంటున్నాడు? నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. నువ్వు ఏమేమి కోల్పోయి ఉన్నావో అవన్నీ దేవుడు తిరిగి నీ దగ్గరికి నడిపిస్తాడు, వస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఎవరి మాట అండి? మనుషుల మాట కాదు, దేవాది దేవుని వాక్కై ఉంది. ఈ మాటను దేవుని వాక్కుగా నువ్వు స్వీకరిస్తే ఆశీర్వదించబడతావు. ఆనాడు కన్నీళ్లు కార్చి ఏడుస్తున్న ఆ రాహేలుకు జవాబిచ్చిన దేవుడు ఈరోజు నీ పరిస్థితిని మార్చలేడా? ఈరోజు ఆ దేవుడు దిగి వచ్చి నీకు కావాల్సిన ఆశీర్వాదం నీకు ఇవ్వలేడా? ఈరోజు ఆ దేవుడు దిగి వచ్చి వాక్యం ద్వారా మాట్లాడి రాహేలును బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తూ నీకన్నిటికీ కూడా జవాబిస్తానని చెప్పి నిన్ను ఓదార్చలేడా? ఓదార్చిన ఆ దేవుడు నీకు జవాబిచ్చి ఆశీర్వాదంలో నడిపించలేడా? ఇవన్నీ చేయగలడని నువ్వు నమ్మితే ఇది యెహోవా వాక్కుగా తీసుకొని నెక్స్ట్ సాక్ష్యానికి సిద్ధమవును. దేవునికి కృతజ్ఞత వందనాలు చెప్పి ఆయన మహిమపరచు. ఇందుకే దేవుడు ఈరోజు నిన్ను పిలిచి నీతో మాట్లాడుతున్నాడు. ఇది కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వచ్చినట్లయితే ప్రార్థనలు చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నా యేసయ్యా తండ్రి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవా నీకు స్తోత్రములు. రాజులకు రాజువై, ప్రభులకు ప్రభువై, దిగిరాని ఉన్న గొప్ప దేవా నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రేమించిన మంచి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం ద్వారా నీవు మాట్లాడేవు ప్రభా. రామాలు, అంగలార్పును, ఏడుపును అక్కడ ఉన్న స్థలంలో అయ్యా రాహేలు తనకు సంతానం లేదని, తన జనులు చిక్కుకుపోయిన పరిస్థితుల్లో ఉన్నారని, కోల్పోయిన స్థితిలో ఉన్నారని ఆమె బాధపడుతూ ప్రభా కన్నీళ్లు కార్చడాన్ని దేవాది దేవుడుగా నీవు చూసావు. కానీ ఎవరికి ఆ పరిస్థితి అర్థం కాదు. కానీ నీవు దిగి వచ్చిన తండ్రివై ఏడవక ఊరకుండము, కన్నీళ్లు విడిచడం మానుము అని ఆమెకు చెప్పి నీ క్రియ సఫలమై తప్పకుండా నీవు నీ జనులను శత్రువుల దేశంలో నుండి తిరిగి వస్తారని నువ్వు సెలవిచ్చిన మాటను బట్టి ఇదే యెహోవా వాక్కుని బలపరిచిన నీ కృపా వాక్కును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు అనేకులకు నీవు జవాబిచ్చి ఉన్నామని నమ్ముచున్నాము నా తండ్రి. మీకే స్తోత్రములు, వందనాలు తండ్రి, మీకే వందనాలు యేసయ్యా. ఈరోజు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారిని, కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని శాంతి సమాధానముల చేత నింపండి. ఆర్థిక సమృద్ధిని నైనా వారికి సమృద్ధిగా మీరు అనుగ్రహించలేవునెత్తండి. అప్పుల భారంతో ఉన్న వారికి విడుదల దయచేయండి నాయన. కుటుంబంలో అసమాధాన స్థితి కలిగి సమాధానం లేకుండా కొట్టుమిట్టాడుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ప్రభా అయ్యా గొడవలతోనే గడుపుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి మీ పరలోక సమాధానములు వారి కుటుంబాలలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాల మీదకి మీ హస్తంలో నడిపించి శాంతి సమాధానములను దయచేయండి యేసయ్యా. దైవజనులను, స్వార్థికులను, సేవకులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి తండ్రి. మీకే వందనాలు. ఎవరికైతే వివాహము కాలేదో ఆ బిడ్డలకు వివాహ జీవితాలను దయచేయండి యేసయ్యా. దేవానికి వందనాలు.
వ్యాధి బాధలలో ఉండి హాస్పిటల్స్కి పోలేకుండా ప్రభా, సరైన ధనము లేకుండా కొట్టుమిట్టాడుతున్న వారికి మీరు పొందిన దెబ్బల చేత, మీరు పొందిన గాయముల చేత నలగొట్టబడిన నీ పరిశుద్ధ నయన స్థితిని బట్టి యేసు నామమున వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత కలుగును గాక. యేసయ్యా నీకు వందనాలు, నీకే కృతజ్ఞతలు. ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అయ్యా నీతిగల నీ మార్గంలో వారిని నడిపించి మీరు మహిమ పొందమని సర్వోన్నతుడా ఇచ్చిన వాక్యమును బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, నా దేవా ఈరోజు ఎవరెవరైతే అయ్యా పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారినందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. మీ వలన పొందిన మరొక సంవత్సరం అనే దయా కిరీటమును ఈ సంవత్సరం అంతా వారికి మీ కాపుదలగా ఆశీర్వాదముగా అనుగ్రహించి మీరే మహిమ పొందమని తండ్రి అయిన గొప్ప దేవా నిన్నే మహిమపరుచుకుంటూ మా అందరిని నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతా కూడా సర్వము సకలము జయించి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదంగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. దేవాది దేవుడికి స్తోత్రం కలుగును కాక. మీ అందరికీ కూడా వందనాలు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో నన్ను బలపరిచాడు. ఈ వాక్యం ఇంకా అనేకులకు కూడా వింటే బాగుంటుందన్న ఆలోచన కలిగి ఉంటే దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు, మీరు మీ స్నేహితులకు, బంధువులకు, కుటుంబీకులకు అందరికీ కూడా ఈ వాక్యాన్ని పంపించి వారి ఆశీర్వాదాలకు కూడా కారణమని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా ఇంతదాకా ఈ ఛానల్ చూస్తూ ఆశీర్వదించబడుతున్నారేమో, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదేమో, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు కూడా పంపించమని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రైజ్ ది లార్డ్. నన్ను నూతన సృష్టిగా చేసి